బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో సివిల్ కానిస్టేబుల్ నియామకాలకు హైకోర్టు బ్రేక్ వేసింది. మెయిన్స్ పరీక్ష నుంచి 4 ప్రశ్నలు తొలగించి తిరిగి మూల్యాంకనం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 4 ప్రశ్నలను తెలుగులో అనుసంధానం చేయకపోవడాన్ని తప్పుబట్టిన కోర్టు మళ్లీ మూల్యాంకనం చేసిన తర్వాతే నియామక ప్రక్రియ చేపట్టాలని ఆదేశించింది. కాగా కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఫైనల్ ఫలితాలను ఈ నెల 4న TSLPBRB విడుదల చేసింది. పోలీస్ శాఖలోని పలు విభాగాల్లో 16,604 పోస్టులకు 15,750 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీరిలో 12,866 మంది పురుషులు, 2,884 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, తెలంగాణలో అయితే సివిల్ కానిస్టేబుల్ నియామకాలకైతే హైకోర్టు బ్రేక్ వేసినట్లు తెలుస్తుంది. అయితే మెయిన్స్ పరీక్ష నుంచి అయితే 4 ప్రశ్నలను తొలగించి దాన్ని తిరిగి మూల్యాంకనం చేయాలనే ఆదేశాలు అయితే జారీ చేసింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? తెలంగాణ హైకోర్టు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి బ్రేక్ వేసింది. ఇటీవల అంటే ఈ నెల 4వ తేదీన తెలంగాణ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫలితాలను కూడా ప్రకటించింది. మొత్తంగా 16,600 పోస్టులకు గాను 15,750 మంది ఉద్యోగాలకు సంబంధించి ఎంపికయ్యారు. వీరిలో కూడా మొత్తం 12,000 వరకు పురుషులు ఉండగా 2,000 మంది మహిళా క్యాండిడేట్స్ కూడా సెలెక్ట్ అయ్యారు. మొత్తం 15 విభాగాలకు సంబంధించి ఇటు ఫైర్ డిపార్ట్మెంట్, AR, సివిల్, అన్ని ఎక్సైజ్ అన్ని విభాగాలకు సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించినటువంటి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు 4 ప్రశ్నలకు సంబంధించి ట్రాన్స్లేషన్ క్వశ్చన్ ఇవ్వలేదు. అంటే కేవలం ఇంగ్లీష్ లో మాత్రమే 4 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి ట్రాన్స్లేషన్ క్వశ్చన్ తెలుగులో ఇవ్వలేదు కాబట్టి క్యాండిడేట్ ఆ మేరకు లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల కూడా నష్టపోతారు. కాబట్టి ఆ 4 ప్రశ్నలను మొత్తం కూడా తీసేసి మళ్ళీ రిజల్ట్స్ ప్రకటించాలి అని కూడా హైకోర్టు సూచించడం జరిగింది. ఈ 4 ప్రశ్నలను తొలగించాలి. ఈ ట్రాన్స్లేషన్ క్వశ్చన్లు లేవు కాబట్టి తమ నష్టపోయామంటూ కూడా అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఆ క్వశ్చన్ చెప్పండి రమేష్, అయితే మరి 4 ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో 122, 130, 144 ప్రశ్నలు అయితే తెలుగులో అనుసంధానించలేదని అయితే మనకు తెలుస్తోంది. అయితే తప్పుగా ఉన్న ఇటు 57వ ప్రశ్న అయితే ప్రశ్నపత్రం నుంచి తొలగించాలని సూచించింది. అయితే మరి దీనివల్ల అభ్యర్థులందరికీ 4 మార్కులు కలపాలని మళ్ళీ అయితే అంటున్నారు. మరి కలుపుతారా? అంటే ఇది బోర్డుకు సంబంధించి గతంలో కూడా దాదాపు 8 ప్రశ్నలకు సంబంధించి కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా 2 కంటే ఎక్కువ ఆప్షన్లు ఇవ్వడంతో పాటు అసలు ఆప్షన్లు లేని క్వశ్చన్లను కూడా రిక్రూట్మెంట్ బోర్డు ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో బోర్డు మాత్రమే డైరెక్ట్ గా ఒక నిర్ణయం తీసుకొని కొన్నిసార్లు క్వశ్చన్ తొలగించడం జరుగుతుంది, లేదా ఆ మేరకు మార్కులు కలుపుతారు. అయితే క్వశ్చన్లు అందరికీ క్యాండిడేట్లకు కూడా తొలగించడం జరుగుతుంది కాబట్టి ఆ మార్కులు కలిపే అవకాశం అయితే ఉండకపోవచ్చు. అయితే 1 కంటే ఎక్కువ ఆప్షన్లు ఉన్న సందర్భంలో మాత్రమే సాధారణంగా మార్కులు కలపడం అయితే జరుగుతుంది. కాబట్టి ఈ 4 క్వశ్చన్లకు సంబంధించి మార్కులు కలిపే అవకాశం లేదు. అయితే దీనికి సంబంధించి మాత్రం రిక్రూట్మెంట్ బోర్డు స్పందన మాత్రం ఇంకా తెలియాల్సి ఉంటుంది సార్. రైట్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.